పాకిస్తాన్‌లో జరిగే ప్రతి కదలిక భారతదేశపు నిఘా వర్గాలు అబ్జర్వ్ చేస్తుంటాయి. అక్కడ మీడియాలో ఉన్నోళ్ళతోనా, ఇంటెలిజెన్స్‌లో ఉన్నటువంటి వాళ్ళతోనా, లేకపోతే శాటిలైట్స్ ద్వారా చేస్తుంటారా ఇవన్నీ. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి దాని మీదన కూడా అట్లా కాన్సంట్రేట్ చేస్తారు కదా! పాకిస్తాన్‌లో ఎవరి మీదన మన వాళ్ళు కాన్సంట్రేట్ చేస్తారంటే సైనికాధికారుల మీదన, ఐఎస్ఐ వాళ్ళ మీద. ప్రధానమంత్రి మీద పెద్ద కాన్సంట్రేట్ చేయరు. ఎందుకంటే ఆడికి చివరని చెప్తారక్కడ. అదే మన దేశంలో అయితే కీలక వ్యక్తులు ఎవరో వాళ్ళ మీద కాన్సంట్రేట్ చేయాలి. నరేంద్ర మోడీ ఏం చెప్పడం, ఏం మాట్లాడడం. అజిత్ దోవల్ మీద కన్నేస్తారు, జైశంకర్ మీద కన్నేస్తారు. కానీ వాళ్ళు ఫైనల్ ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చేటటువంటి వాళ్ళు, ఫీడ్బ్యాక్ని అమలు చేసేటటువంటి వాళ్ళు. అసలు కథ నడిపించేటటువంటి వ్యక్తి ఎవరు? అమిత్ షా. అన్ని విభాగాలతో, త్రివిధ దళాలతో చేసిన, రాజ్నాథ్ సింగ్తో మాట్లాడుకుని, ఇటు పక్కన రాష్ట్రపతితో చెప్పిన ఈ వ్యవహారం అంతా కథ నడిపించేవాడు అమిత్ షా. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన